కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. యూట్యూబ్ లో చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. ఇప్పటికే రుణమాఫీ జరగలేదని, రైతుల్ని మోసం చేశారని విమర్శించారు. రైతు బంధు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు హరీష్ రావు. కానీ రేవంత్ రెడ్డి గారికి యూట్యూబ్ చూస్తే వెన్నులో వణుకు పుడతా ఉంది. యూట్యూబ్ ఛానళ్ల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నదంటే అంత ఉలికెందుకు రేవంత్ రెడ్డి గారు? ఇక్కడ కూడా 50% మించి రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ ఊర్లకు పోయినా 50% మించి రుణమాఫీ కాలేదు. ఇంకా 50% మిగిలే ఉంది. ఇది నేను చెప్పడం ఎందుకు? మీ మంత్రులే చెప్పింది కదా. 41 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే ఇప్పటికీ 21 లక్షల మందికే అయింది. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. సగానికి సగం రుణమాఫీ కాలేదు. కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి నువ్వు డొల్ల ప్రకటనలు చేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నావు. 30 రోజులైతే వానకాలం పంట ముగుస్తుంది. ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులే లేను. రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధును ఎగబెట్టేస్తున్నావు. ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి. కోతలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి.